నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. డిసెంబర్ 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో పోస్టర్ను ఆవిష్కరించారు. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, రాష్ట్ర నాయకులు జె సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 విప్లవ పార్టీలు డిసెంబర్ 28వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనమవుతున్నాయని తెలిపారు. చంద్ర పుల్లారెడ్డి రూపొందించిన ప్రజా యుద్ధ పందా ప్రతిఘటన పోరాటాలు మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ కలయిక దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, 2 న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు 28వ తేదీన జరిగే సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముక్తి సత్యం, ఎస్కే ఉమర్, కొక్కు సారంగపాణి, ఎండి రాసుద్దీన్, పొడుగు నరసింహారావు, పరిషిక రవి, కుంజా కృష్ణ, తోడేటి నాగేశ్వరరావు, చింతా ఉదయ్, పూనం రంగన్న, బచ్చలి సారన్న, బట్టు ప్రసాద్, కల్తీ వెంకటేశ్వర్లు, మోకాళ్ళ రమేష్, వెంకటక్క, రేళ్ల నాగలక్ష్మి, సుర్ణపాక నాగేశ్వరరావు, ఎట్టి నరసింహారావు, హర్జా, వాంకుడోత్ మోతిలాల్, వాంకుడోత్ శ్రీను, బాను, సంతు, మాళు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఐక్యతార్థ చర్చలు ఏవైతున్నాయో ఆ చర్చలు ప్రారంభమయ్యి ఈ నెల 28వ తారీఖున విలీన సభను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ విలీనం ప్రజలకు అత్యంత విశ్వాసాన్ని కల్పించేటువంటిది, ప్రజా పోరాటాన్ని బలోపేతం చేసేటువంటిది, పీడిత ప్రజల లక్ష్యమైనటువంటి ప్రతిఘట్ట పోరాటానికి చేయూతనిచ్చి బలోపేతం చేయడానికి తోడ్పడేటువంటి విషయం. అలాంటి 28వ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విలీన సభ ఏదైతుందో ఆ సభను జయప్రదం చేయాలని చెప్పేసి పీడిత తాడిత ప్రజానికానికి, విప్లవాభిమానులకి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రేణులకు విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ సభలో దర్శన్ సింగ్ ఖట్కర్ గారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తరఫున ముఖ్య వక్తగా హాజరు కానున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యూ డెమోక్రసీ 2 పార్టీల నాయకులు ఈ సభలో ప్రసంగించనున్నారు. విప్లవోద్యమానికి తోడ్పడేటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం విప్లవాభిమానులకు, విప్లవ శ్రేణులకు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మదన్ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అట్లాగే భారతదేశ ప్రజానీకానికి 2 న్యూ డెమోక్రసీ పార్టీల తరఫు నుంచి తెలియజేసేటువంటి ఒక విషయం ఏంటంటే, ఈరోజు దేశంలో మతోన్మాదం, బీజేపీ, మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ రైతులపైన, కార్మికులపైన, ప్రజలపైన దాడుల్ని, దౌర్జన్యాల్ని కొనసాగిస్తున్నది. అట్లాగే ఆదివాసీ గిరిజనులపైన కూడా దాడుల్ని కొనసాగిస్తున్నది. దేశంలో మతోన్మాద బీజేపీ ఫాసిజాన్ని తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగుతున్నటువంటి ఒక విషయాలు మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. ఇట్లాంటి ఒక దశలో దేశంలో ఉండేటువంటి ఒక ప్రజలందరూ ఐక్యంగా కొనసాగాలి, ఫాసిజాన్ని ఎదుర్కోవాలని చెప్పి భావిస్తున్నారు. ఇట్లాంటి ఒక దశలో 2013లో చీలిపోయినటువంటి ఒక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు యశ్వన్న నాయకత్వంలో ఉండేటువంటి, అట్లాగే కామ్రేడు యతేందర్ కుమార్ గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి కేంద్ర కమిటీలు ఏవైతే ఇటీవల కాలంలో చర్చలు జరిపి సిద్ధాంతపరంగా, రాజకీయంగా ఇవి ఐక్యం కావాలని చెప్పి భావించాయి. అట్లా రాజకీయంగా ఏకీభావం ఏర్పడినటువంటి ఒక ఈ స్థితిలో ఈ నెల 28వ తారీఖున హైదరాబాదులో సదస్సును నిర్వహించి ఆ సదస్సులో 2 పార్టీలు విలీనం అవుతున్నట్టుగా ప్రకటన చేయబోతున్నాయి. అందులో భాగంగానే సందర్భంగా పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాం.
ఆ రోజు విడిపోవటం ఏదైతే ఉన్నదో అది సరికాదని చెప్పి రెండు పార్టీలకు అవగాహనకు వచ్చాయి. అట్లాగే ఈ దేశంలో ఉండేటువంటి ఒక పరిస్థితిని అర్థ భూస్వామ్య వ్యవస్థని మార్చడానికి ప్రజాయుద్ధ పొందే సరైనటువంటి మార్గం అని చెప్పి భావించాయి. అలాగే ఈ వ్యవస్థని మార్చడానికి ప్రతిఘటన పోరాటాలే సరైన అని చెప్పి ఒక అవగాహనకు రావటం అనేటువంటి జరిగింది. సిద్ధాంత పరంగా, రాజకీయంగా, నిర్మాణ పరంగా ఒక అవగాహనకు వచ్చాయి. అట్లాగే మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టాలంటే, ఫాసిజాన్ని వెనక్కి కొట్టాలంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఐక్యం చేయాలి. ఈ రోజు దేశంలో ఉండేటువంటి ప్రజలు ఏం భావిస్తున్నారు? ప్రజలందరూ చీలికలకి వ్యతిరేకంగా కొనసాగమని చెప్పి కోరుకుంటున్నారు. విప్లవ అభిమానులు, విప్లవ శ్రేణులు, ప్రజానీకం, ప్రజలంతా ఏకతాటి మీద ఐక్యం కావాలి. ఈ అర్థ భూస్వామ్య వ్యవస్థని కూలదోయాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అందరూ ఐక్యం అయ్యేటువంటి ఒక దాంట్లో విప్లవకారులను ఐక్యం చేయడానికి న్యూ డెమోక్రసీ పార్టీలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే రెండు పార్టీలు ఐక్యమవుతున్నాయి. ఇంకా దేశంలో ఉండేటువంటి విప్లవ సంస్థలన్నింటినీ రాజకీయంగా ఒక అభిప్రాయానికి వచ్చి ఐక్యం చేసేటువంటి ఒక కృషి వైపు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ యతేందర్ కుమార్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ఒక పార్టీ కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. 28వ తారీఖున ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజానికం అంతా కదిలి రావాల్సిందిగా పార్టీ శ్రేణులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి ఐక్యత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ప్రజలకి, పార్టీ శ్రేణులకి పిలుపునిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. బాబు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పట్టణంలోని